బాడీలో కొన్ని ఖాళీ ప్లేసెస్ ఉంటాయి, ఎంటీ ప్లేసెస్ ఉంటాయి. వాటిని మనం ఏమంటామంటే క్యావిటీస్ అంటాం. ఏమంటాము? క్యావిటీస్. సో ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, తల కదా, ఇది తల, స్కల్ అంటాం. అంటే పుర్రె. ఈ పుర్రెలో ఖాళీ ప్లేస్ ఉంది. ఈ పుర్రెలో ఖాళీ ప్లేస్లో ఇదిగోండి, ఖాళీ ప్లేస్ ఉందా? ఖాళీ ఉంది కదా. అలాగే మన తలలో కూడా ఖాళీ ప్లేస్ ఉంటాయి. ఆ ఖాళీ ప్లేస్లో మెదడు, గుజ్జు లాంటి పదార్థం ఇది. ఈ గుజ్జు లాంటి మెదడు అనే పదార్థము ఇక్కడ అంటే దీంట్లో కూడా తీసుకుంది. ఇది మొత్తం చూడండి, ఇది మొత్తం ఒక బోన్ లాగా ఉంది. అందుకే ఇది స్ట్రాంగ్ బోన్ అనమాట. తల అంత తొందరగా పగిలిపోదు, ఎందుకంటే ఇది మొత్తం ఒక బోన్ లాగా ఉంటుంది. ఈ బోన్ మధ్యలో ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్లో ఏముంది నాన్న? బ్రెయిన్. అందువల్ల దాన్ని సెరిబ్రల్ క్యావిటీ అంటాం. వాట్ వి కాల్డ్ సెరిబ్రల్ క్యావిటీ. క్యావిటీ వచ్చి ఈ ప్లేస్లో ఉంటుంది, అంటే చెస్ట్ ప్లేస్లో ఉంటుంది. మనకి చెస్ట్ ప్లేస్ ఉంది కదా నాన్న, అక్కడ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే థొరాసిక్ క్యావిటీ అంటాం. ఈ క్యావిటీని మనం ఏమంటాము? థొరాసిక్ క్యావిటీ అంటాం. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ మనం పురఃకుహరము లేదా థొరాసిక్ క్యావిటీ అంటాం. థొరాసిక్ క్యావిటీ అంటే ఏమంటే ఛాతీ భాగం. చెస్ట్ క్యావిటీ అంటారు. చెస్ట్ క్యావిటీ లేదా థొరాసిక్ క్యావిటీ అంటారు. థొరాసిక్ క్యావిటీ అనేది ఈ ప్లేస్. సో ఇక్కడ దీని కింద ఇక్కడ చూడండి, ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అబ్డోమినల్ క్యావిటీ ఉంటుంది. అబ్డోమినల్ క్యావిటీ ఉంటుంది. అంటే దీన్ని ఉదర కుహరము అంటాం. కుహరం అంటే ఖాళీ ప్లేస్. ఇప్పుడు మనం మేక ఇది కోసినప్పుడు చూస్తుంటారు, ఆ లోపల ఉంటే పొట్టంతా లాగేస్తారు బయటికి, ఖాళీగా ఉంటుంది ప్లేస్. కోడిలో కూడా చూస్తుంటారు కదా మీరు, కోడిలో ఉంటే జీర్ణాశయం అవన్నీ తీసేస్తారు, ఎంటీ ప్లేస్ ఉంటుంది. ఆ విధంగా మనకి ఈ పొట్టలో కూడా ఇవన్నీ తీసేస్తే ఎంటీ ప్లేస్, పైన తోలు ఉంటుంది, అది వేరే విషయం. సో ఆ విధంగా ఈ ప్లేస్లో చెస్ట్ అంటే లివర్, ఇది లంగ్స్, హార్ట్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న వాల్ లాగా ఉంది చూడండి, ఇలాగా విల్లు లాగా ఉంది, అంటే బాణం వేస్తాం కదా మనం, ఆర్చ్ లాగా ఉంది. దీన్ని డయాఫ్రమ్ అంటాం. ఏమంటాం నేను? డయాఫ్రమ్. ఇక్కడ వేసాను కదా నేను, దీన్ని డయాఫ్రమ్ అంటాం. ఇదేం చేస్తుందంటే లంగ్స్ని, చెస్ట్ని, అంటే హార్ట్ని, లంగ్స్ని సపరేట్ చేస్తుంది. అవి చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్, చాలా డెలికేట్ ఆర్గాన్స్. సో దీని పైకి ఇక్కడ మీకు బాగా అర్థమైంది, దీంట్లో చూడండి బాగా అర్థమైంది. ఇప్పుడు ఈ పక్క నుంచి స్టార్ట్ అయ్యి ఈ బోన్స్ ఇలా కదా, ఈ పక్క నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వచ్చి ఇక్కడ కవర్ అయింది. ఇది ఒక ఎముక, అంటే ఇక్కడ మనకి ఇక్కడ నుంచి ఇట్లా ఉంది కదా, ఈ బోన్ చెస్ట్ బోన్ లాగా అనమాట. ఇక్కడికి స్టెర్నమ్ అంటారు దీన్ని. ఈ ఎముక ఉంటుంది. ఈ పక్క నుంచి స్టార్ట్ అయ్యి ఇవన్నీ కూడా రిబ్స్ అంటాము. దీన్ని ఏమంటానన్నా? రిబ్స్ అంటాం. మన ఊళ్ళో, మన భాషలో బర్రె ఎముకలు అంటాం. సో దీని లోపల ఇక్కడ హార్ట్ ఉంది, ఇక్కడ హార్ట్ లంగ్స్ ఉంది. అర్థమైనా? ఇక్కడ ఏముంది, దీని లోపల ఏముంది? హార్ట్ మరియు లంగ్స్ ఉంది దీని లోపల. అంటే ఖాళీ ప్లేస్ రా ఇది తల్లి. చాలా అర్థమైందా? ఖాళీ ప్లేస్, ఇది ఎంటీ ప్లేస్. ఈ ప్లేస్లో ఉంది అది. అంటే నోట్ నుంచే స్టార్ట్ అవుతుంది, ఇలాగా ముక్కు నుంచి స్టార్ట్ అవుతుంది కదా మనకి లంగ్స్, ఈ ట్యూబ్ లాగా ఇక్కడ ఇట్లా అంటే మీరు దొరుకుంటుంది. ఒకసారి అనండి, ఇలాగా తెలుస్తుంది కదా, అది ఇలా కిందికి వచ్చి ఇక్కడ లంగ్స్ లాగా వచ్చి ఈ క్యావిటీని ఏమంటాం మనము? చెస్ట్ క్యావిటీ ఆర్ థొరాసిక్ క్యావిటీ అంటాం. ఈ క్యావిటీని ఏమంటాము? సెరిబ్రల్ క్యావిటీ అంటాం. ఏమంటాం నేను దీన్ని? సెరిబ్రల్ క్యావిటీ. దాంట్లో ఏముంటుంది? సెరిబ్రల్ క్యావిటీలో ఏముంటుంది? బ్రెయిన్ ఉంటుంది. దీంట్లో ఏముంటుంది? హార్ట్, లంగ్స్. చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ అనమాట. దాని కింద ఇదంతా కూడా, ఈ ప్లేస్ అంతా కూడా ఏముంటుంది? అబ్డోమిన్ అంటే పొట్ట భాగం, అంటే దాని లోపలంతా పేగులు ఉంటాయి. సో ఇక్కడ అది కూడా మీకు చూపించండి నీట్గా. ఇక్కడ అంతా పేగులు, ఇదంతా కూడా పేగులే. సో ఇది లంగ్స్ ఇలా పెట్టేస్తాను, ఇదంతా కూడా పేగులు. స్టమక్, లివర్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. ఇదంతా ఇదో క్యావిటీ. దీని పేరేం పేరు?
అబ్డోమినల్ క్యావిటీ. ఉదర కుహరము. ఉదరం అంటే పొట్ట కదా, ఉదరం అంటే కడుపు అంటాం మామూలుగా. ఉదర పోషణ అంటారు తెలుగులో. అంటే కడుపు ఆత్రం పోయినాను నేను, కూలిపోయినాను అని చెప్పుకుంటారు అమ్మవాడు. ఏదో కడుపు ఆత్రం పోయినాను రా అంటూ ఉంటారు. సో అది ఉదర భాగం. క్లియర్ అర్థమైందా? ఈ 3 ప్లేస్లు. ఇంకొకటి ఉంటుంది, అది ఈ వెన్నుపాము భాగం. ఈ వెన్నుపాము ఉంది కదా, ఈ వెన్నుపాము కూడా ఇదిగోండి దీంట్లో తెలుస్తుంది చూడండి. ఇది వేసేసారు. ఇది రింగులుగా ఉంటుంది, ఇలాగ రింగులుగా ఉంటుంది. ఈ రింగుల మధ్యలో ఖాళీ ఉంటుంది. మనం జడ వేస్తాం కదా, జడలాగానే ఇది మధ్యలో ఖాళీ ఉంటుంది. జడలో ఖాళీ ఉండదు, కానీ దీంట్లో ఖాళీ ఉంటుంది. ఈ బ్రెయిన్ ఉంది కదా నాన్న, ఈ బ్రెయిన్ ఇక్కడ వరకు వచ్చి ఉంటుంది. బ్రెయిన్ ఉంది కదా, ఇక్కడికి ఎండ్ అయిపోదు. బ్రెయిన్ యొక్క భాగం అంటే దీని పేరేం పేరు? బ్యాక్ బోన్ అంటాం. ఈ బ్యాక్ బోన్లో మధ్యలో చిన్నది తెల్లగా ఒక పదార్థము కింది వరకు వచ్చింది. క్యావిటీ ఒకటి, సెరిబ్రల్ క్యావిటీ ఒకటి, ఈ పక్క చెస్ట్ క్యావిటీ, అబ్డోమినల్ క్యావిటీ, తర్వాత వెన్నుపాములో ఉన్నటువంటి క్యావిటీ. సో ఇది అర్థం చేసుకుంటే, నా అర్థమైందిరా నీకు? ఇది అర్థం చేసుకుంటే మొత్తం హ్యూమన్ బాడీ అంతా మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, మ్యాప్లో గుర్తించినట్టు వచ్చేస్తుంది. ఇప్పుడు చెస్ట్ అంటే హార్ట్ ఎక్కడుంది? చెస్ట్ క్యావిటీలో ఉంది సార్. లివర్ ఎక్కడుంది? ఎక్కడ? అబ్డోమినల్ క్యావిటీలో ఉంది. స్టమక్ ఎక్కడుంది? అబ్డోమినల్ క్యావిటీలో ఉంది. ఇంటెస్టైన్ అంటే చిన్న ప్రేగు పెద్ద ప్రేగు ఎక్కడుంది? అబ్డోమినల్ క్యావిటీలో ఉంది. బ్రెయిన్ ఎక్కడుంది? సెరిబ్రల్ క్యావిటీలో, కళ్ళలో ఉండేటువంటి సెరిబ్రల్ క్యావిటీలో ఉంటుంది. అర్థమైనా? మీకు టెక్స్ట్ బుక్లో లేదు, కానీ ఇలా నేర్చుకోవాలి సైన్స్, ఇలా నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇదో ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. లేకపోతే మన కనెక్షన్ రాదు. ఎక్కడో సార్ ఏదో చెప్పుకుంటున్నాడు, బా హార్ట్ గురించి చెప్తాడు, ఈరోజు డైజెస్టివ్ సిస్టమ్ చెప్తాడు అంటారు. కానీ అది ఎక్కడుంది అని తెలియాలంటే ఇది నేర్చుకోవాలి.